నేను చూపించిన విధంగా ఈ కలర్ని అయితే ఒక బకెట్లోకి తీసుకొని కొంచెం అయితే వాటర్గా అంటే ఒక 4 జగ్గులకు సరిపోయే వాటర్ని ఇందులో కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కలిపామంటే కలర్ అనేది థిక్నెస్ రాదు, పలచగా అయిపోతుంది. మనం కొంచెం వాటర్ అనేవి తక్కువగానే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చెయ్యి అనేది నీళ్ళలో కలవకుండా ఓన్లీ మగ్గుతోనే మనం నీళ్ళను 1-2 సార్లు పాకి కిందకి ఇలా కదపడం వలన కలర్ బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇందాక డిఫరెంట్గా ఉన్న కలర్ ఇప్పుడు ఆ కలర్ వేయగానే ఎంత పచ్చగా ఉండిందో. చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లుకుంటే ఎంత కళగా కనిపిస్తుందో అంత కళగా ఉండిందనమాట. ఇలా కళ్ళాపి చల్లడానికి ముందు వాటర్లో మనము చెయ్యి పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కలరు చేతులకు అంటుకుందంటే పోదనమాట. ఇంకా అలా మనము తినేటప్పుడు కానీ ఇంకా అన్ని విధాలా ఆ కలర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనం చెయ్యిని దూరంగా ఉంచాలి. ఓన్లీ మగ్గుతో మాత్రమే కలపాలి. ఇంకా అలానే మనము ఈ నీళ్లు చల్లిన తర్వాత అటు ఇటు నడవకపోవడమే మంచిది.